జగన్ హయాంలో 5 పైసలు పెట్టుబడులు రాలేదు, పారిపోయారు ఉద్యోగులు, ఏది వ్యాపారస్తులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు. అనేకసార్లు మనం ప్రస్తావించుకున్న అంబానీ, అదాని వీళ్ళందరూ వచ్చింది అప్పుడే కదా అన్నటువంటి. అదే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా వెల్లడించినటువంటి వివరాలతో పాటుగా ఈ పైన మార్క్ చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ గత 4 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు. అందులో ఆంధ్రప్రదేశ్కి ఇదేది స్టేట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రోర్స్ బేస్డ్ ఆన్ పార్ట్ బి ఎక్నాలెడ్జ్మెంట్స్ ఇష్యూడ్ ఫ్రమ్ January 2022 టు May 2024. ఇది ఎనెక్జూర్ 6లో వచ్చినటువంటిది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి జనవరి నుంచి డిసెంబర్ 2022లో 45,301 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 23లో జనవరి నుంచి డిసెంబర్ దాకా 15,719 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అట్లాగే జనవరి నుంచి మే 2023 మధ్యలో 8,431 కోట్లు వచ్చినాయి. జనవరి నుంచి మేకి సంబంధించినటువంటి టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 24లో అంటే 2024లో వచ్చేటప్పటికి 4,908 కోట్లు వచ్చినాయి. ఇదేది జనవరి నుంచి మే 5 నెలలకు సంబంధించినటువంటి కాలం. ఇదే సందర్భంలో తెలంగాణకు చూసుకుంటే 4,389 కోట్లు మాత్రమే 2022లో వచ్చినాయి. 4,128 కోట్లు మాత్రమే 23లో వచ్చినాయి. అదే సందర్భంలో 5 నెలల కాలానికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి 1,468 కోట్లు, 1,703 కోట్ల రూపాయలు. ఇది ఓవరాల్గా తాజాగా మరొకసారి అంటే అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టడానికి సంబంధించినటువంటి ఆధారాల లెక్కలు ఇవి.